శ్మశాన వాటిక ఆక్రమణకు గురైన శ్మశాన వాటిక విడిపించాలని గ్రామస్తుల ఆందోళన. తిరుపతి జిల్లా కోట మండలం అల్లంపాడు గ్రామ పంచాయతీలోని చీకళ్లదిబ్బ గ్రామంలో శ్మశాన వాటికను అదే గ్రామానికి చెందిన తాండ్రా కొండయ్య అనే ఆక్వా రైతు ఆక్రమించారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం గ్రామంలో మనిషి చనిపోయినా ఖననం చేయడానికి దారి కూడా లేదని గ్రామస్తులు కోట మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. అనంతరం తహసీల్దార్ జయజయరావుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ గ్రామంలోని శ్మశాన వాటికను సర్వే చేయించి ఆక్రమణలో ఉన్న శ్మశాన వాటిక భూమిని విడిపించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎక్కడ చూసినా ఆ పావుమానానికి ఇప్పుడు ఆ నుంచి ఈ శ్మశానం కానించి వేరే రైతు ఉన్నారు సార్. ఆయన కాలు పోయారు సార్. ఒకటి పండించుకుంటే వాడికి కూడా కాలు పనికుండా పెడవాళ్ళు మట్టిలో పడి అడ్డం సార్ వీలు ముట్టుకే మూడు నాన్నగారు పడి మన బాగు పూడ్చి బాగుని పూడ్చి ఒక కైలో వాళ్ళు ఉన్నారంటే మా బాగు దానికి సంబంధం లేదు, నీకు వలకాలం దారిని పో అన్నట్టు రాలేదు సార్. కూడా ఆడ బాగు పూడ్చి పోసుకున్నాడు సార్. ఇప్పుడు అడిగితే జవాబు లేదు సార్. పోసుకున్నాడు పోయినాడు. బాగు పూడ్చి బాగు పూడ్చి పైరు పోసుకున్నారు. ఎందుకంటే ఆ పైరు ఇప్పుడైతే బ్రోకర్ పోయమంటే అప్పుడు పోయాలి. ముందుగా కొంత ఇబ్బంది కదా సార్. నేను చేస్తున్నాడు. ఎవరైతే ఆ భూమిని కాలం పొరగాలి శ్మశానం ఆక్రమించుకున్నారో అదంతా క్లియర్ చేసేసాడు సార్. చేస్తే అందరూ దారి అంటే అందరూ తలాలను ఆక్రమించున్నారు. కానీ వాళ్ళిద్దరే ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళిద్దరు అందరికి ఫ్రెష్ గా పోయి వచ్చేది అనుకో బాబు. ఆ వరకల్లోకి పశువులు గుడ్లు బాగున్నా రాని సార్. ఓడి అంతా అది దానికన్నా మాకు ఎంత జ్ఞాపకం చేసేసి వరకల్ రోడ్డు చేస్తే మాకు కాదు సార్. మేము దయించే అదే సార్. ఇది 10 మంది ఇది 10 మందికి కావాల్సిందే కానీ వీడు ఒక్కడికి నా ఒక్కడికి మిమ్మల్ని వేసి మాకు డిమాండ్ సార్. ఊరు గ్రామానికి అంతటికి మనిషికి ధ్యానం రాండేది అది సహాయం సార్. మాకు నిజమైన పట్టాలి సార్. అసలేమైనా కాదు, నిజమైన పట్టాలి దాంట్లో ఉంది. ముందు కూడా కూల్ చేస్తే ఇప్పుడు నౌకరీలే సార్. మీరు వచ్చి దయించి దాన్ని యాడ్ మా ల్యాండ్ చేసే దారి ప్రతిదీ వర్గాల్లో ప్రకటనలు కడుతున్నారు. సిమెంట్ రోడ్డు పోస్తున్నారు. మాకేకీ లేదు. కరువు పని పడి పుట్టుకుంటాం చుట్టూ అడివైపోతే ఇదే వీళ్ళని ఆక్రమించేస్తున్నాడు.